రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. అత్యధిక ఉత్తీర్ణత శాతంతో పాటు వ్యక్తిగతంగానూ రికార్డు మార్కులు సాధించారు. 10 ఫలితాలను మంత్రి లోకేష్ ఆన్లైన్లో విడుదల చేశారు. పరీక్షల్లో 81.14% ఉత్తీర్ణత నమోదైంది. 93.90% ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానం, 47.64% ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచాయి. 10వ తరగతి పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 84.09%, బాలురు 78.31% ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలకు 6,14,459 మంది విద్యార్థులు హాజరు కాగా 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించారు. 1,680 పాఠశాలల్లో 100% ఫలితాలు నమోదయ్యాయి. 19 పాఠశాలల్లో 0% ఉత్తీర్ణత నమోదైంది. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. ఉత్తీర్ణత సాధించని వారు నిరుత్సాహపడవద్దన్నారు. మనమిత్ర వాట్సాప్ లీప్ యాప్లోనూ 10వ తరగతి ఫలితాలు పొందవచ్చని లోకేష్ తెలిపారు. వాట్సాప్ నెంబర్ 9553000009కు హాయ్ మెసేజ్ పంపినా ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. మే 19 నుంచి 28 వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. పది ఫలితాల్లో కాకినాడకు చెందిన భాష్యం విద్యార్థిని నేహాంజని అరుదైన రికార్డు సృష్టించారు. తొలిసారిగా 600కు 600 మార్కులు సాధించారు. పల్నాడు జిల్లా ఒప్పిచర్ల జడ్పీ పాఠశాల విద్యార్థిని చంద్రిక ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపింది. 598 మార్కులతో సత్తా చాటింది. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అత్యధికంగా 95.02% ఉత్తీర్ణత నమోదైంది. గత 10 ఏళ్ల ఫలితాలతో పోలిస్తే 2015 నుంచి 19 వరకు 90% ఉత్తీర్ణత నమోదైంది. 2020-21లో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులందరినీ పాస్ చేయడంతో 100% ఫలితాలు నమోదయ్యాయి. 2022లో అతి తక్కువగా 65.26% ఫలితాలు నమోదయ్యాయి. రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్కు రేపటి నుంచి మే 1 వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. సబ్జెక్టుల వారీగా ఫస్ట్ లాంగ్వేజ్లో 95.94% మంది, సెకండ్ లాంగ్వేజ్లో 99.51%, థర్డ్ లాంగ్వేజ్లో 96.10% మంది ఉత్తీర్ణత సాధించారు. గణితంలో అత్యల్పంగా 86.92% మంది ఉత్తీర్ణత సాధించగా సైన్స్ సబ్జెక్టులో 90.17% మంది, సోషల్లో 92.90% మంది పాస్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 83.19% మంది పాస్ కాగా తెలుగు మీడియం విద్యార్థులు 58.59% మంది పాస్ అయ్యారు. హిందీ మీడియంలో 100% మంది, ఉర్దూ మీడియంలో 70.71% మంది ఉత్తీర్ణత సాధించారు. 5 ప్రభుత్వ పాఠశాలల్లో 100% ఫలితాలు నమోదు కాగా 194 జిల్లా పరిషత్ పాఠశాలలో 100% ఫలితాలు వచ్చాయి. జిల్లాల వారీగా ఫలితాల్లో 93.90%తో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 91.43%తో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెండవ స్థానంలోనూ, 89.14% ఉత్తీర్ణతతో విశాఖ జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. 67.06%తో చిత్తూరు, 66.01%తో కర్నూలు, 47.64%తో అల్లూరి సీతారామరాజు జిల్లాలు చివరి 3 స్థానాల్లో నిలిచాయి.